నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు ఇంకొక 2 నెలల్లో మహారాష్ట్రలో మన అసెంబ్లీ ఎన్నికలు చూడబోతున్నాము. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసే వెళ్ళినాయి ఎన్నికల ప్రచారానికి అంతా కూడా. ఆ ఫలితాలు వచ్చాక శివసేన మాకు ముఖ్యమంత్రి పదవి కావాలంటాం ఉద్ధవ్ ఠాక్రే, అట్లాగే శివసేన కాంగ్రెస్ కూటమితో కలవటం, ఫడ్నవీస్ బీజేపీ మేము ప్రతిపక్షంలోనే కూర్చుంటామంటాం. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు శివసేన తరఫున. ఆ తర్వాత అనూహ్యంగా జరిగిన పరిణామాల్లో శివసేనలో చీలిక వచ్చింది, అట్లాగే ఎన్సీపీ చీలిక వచ్చింది. ఎన్సీపీ వర్గం, శివసేన వర్గం, బీజేపీ వీళ్ళందరూ కలిసి ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో దాదాపు 48 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి మహారాష్ట్రలో. బీజేపీ లేదా ఎన్డీఏ చాలా ఘోరంగానే అని చెప్పచ్చు. ఎందుకంటే 48లో కేవలం 17 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆశించిన ఫలితాలు రాలేదు. 1998 తర్వాత కూడా దాదాపు సింగిల్ డిజిట్కే పరిమితమైంది బీజేపీ. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు అనేది అయితే చూడాలి. కొత్తగా స్కీములకి లాడ్లా బహీన్ అని ఇట్లా స్కీమ్స్ తీసుకొచ్చారు. స్టైఫండ్స్ అన్నీ కూడా పెంచారు. ఇవేమన్నా ఎన్డీఏ కూటమికి ఉపయోగపడతాయా అనేది అయితే మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి కొన్ని సర్వేలు తిరుగుతున్నాయి. అందులో కొద్దిగా మహారాష్ట్రకు సంబంధించి మరాఠా సకల్ సామ్ అనేవాళ్ళు, ఆ టీవీ సంబంధించిన వాళ్ళు, వీళ్ళు సర్వే కొద్దిగా దగ్గరగానే ఉంటుంది. సో వాళ్ళ ప్రిడిక్షన్స్ ప్రకారం ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు. రీజియన్ వైజ్గా చూసుకుంటే కనుక మనం ముంబై, కొంకన్ 73 స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ 48 గెలుచుకోవచ్చని, బీజేపీ అలియన్స్, కాంగ్రెస్ కూటమి 25 స్థానాలు గెలుచుకోవచ్చని. అట్లాగే నార్త్ మహారాష్ట్రలో 34 స్థానాలు ఉన్నాయి. 34లో బీజేపీ కూటమి 10, కాంగ్రెస్ కూటమి 24. విదర్భలో 64 ఉన్నాయి. 64లో బీజేపీ కూటమి 29 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 35 స్థానాలు. మరత్వాడలో 47 స్థానాలు ఉన్నాయి. బీజేపీ కూటమికి 21 స్థానాలు రావచ్చని, కాంగ్రెస్ కూటమికి 26 రావచ్చని. వెస్టర్న్ మహారాష్ట్ర 70 స్థానాలు ఉన్నాయి. అక్కడ బీజేపీకి 28 రావచ్చని, బీజేపీ ఎలియన్స్కి, కాంగ్రెస్ కూటమికి అయితే 42 రావచ్చని. సో మొత్తం మీద చూసుకుంటే 288 స్థానాలు ఉన్నాయి. 145 హాఫ్వే మార్కు మెజారిటీ రావడానికి. బీజేపీ కూటమికి 136 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ కూటమికి 152 స్థానాలు వస్తాయన్నది ఈ సకల్ సామ్ అనే సర్వే చెప్తోంది. ఇందులో బీజేపీ 92 స్థానాలతో 95 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటుందన్నది ఈ సర్వే చెప్తుంది. ఇంకా 2 నెలలు సమయం ఉంది. ఎవరి వైపైనా మారచ్చు మహారాష్ట్ర రాజకీయాలు. కాంగ్రెస్ కూటమి బలపడచ్చు, లేదా ఎన్డీఏ అలియన్స్ బలపడచ్చు. కాకపోతే ఇక్కడ ప్రస్తుతానికి వీళ్ళు ఇస్తున్న సర్వే మాత్రం తక్కువ ఓట్ షేర్ డిఫరెన్స్ ఇస్తున్నారు. అది ఎటువైపైనా వెళ్ళొచ్చు అన్నది ఈ సకల్ సామ్ సర్వే రిపోర్ట్. థ్యాంక్ యూ.